ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే, వెల్కమ్ టు ఐడిటీవీ. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎక్కడ చూసినా పుష్పరాజు ముచ్చట్లే వినిపిస్తున్నాయి. టీజర్ చేస్తున్న అరాచకం చూస్తుంటే 1000 కోట్ల కలెక్షన్లు అన్నది సింగిల్ డేతోనే పూర్తవుతాయన్నంతగా ఫ్యాన్స్ హైప్ పెంచేస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న టైంలో పుష్ప పార్ట్ 1 రీ రిలీజ్ అంటూ ఇండస్ట్రీ బస్ మొత్తం ఈ సినిమా పైనే ఉండేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇంతగా ఊపేస్తున్న ఈ అప్కమింగ్ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ అందరినీ షాక్ కు గురి చేస్తుంది. అదేంటి, పుష్పరాజ్ ఏం చేయబోతున్నాడు? పుష్ప మళ్ళీ వచ్చేస్తున్నాడు. మరికొన్ని రోజుల్లో థియేటర్లలో అరాచకం చేయబోతున్నాడు. ఈసారి నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ అంటూ ఇప్పటికే రూలింగ్ మొదలు పెట్టేశాడు. ఈ హంగామా చూస్తున్న ఫ్యాన్స్కు పుష్ప పూనకాలు మామూలుగా లోడ్ కావడం లేదు. ఈ జోష్తో మరింత ఉత్సాహాన్ని పెంచుకున్న మేకర్స్ జనానికి మింగుడు పడని ఓ డెసిషన్ తీసుకున్నట్లుగా టాలీవుడ్ సర్కిల్స్లో అయితే టాక్ వినిపిస్తుంది. మిగతా పెద్ద సినిమాల విషయంలో జరిగినట్టుగానే పుష్ప ది రోలింగ్ సినిమాకు కూడా అదనపు షోలకు పర్మిషన్లు తీసుకోవాలని, అలాగే టికెట్ ధరలు కూడా పెంచాలని సినిమా యూనిట్ డిసైడ్ అయిందట. అది ప్రేక్షకుల ఊహలకు అందని స్థాయిలో ఆ పెంపు ఉందట. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. సింగిల్ స్క్రీన్కు 300, మల్టీప్లెక్స్లో అయితే 400. ఇదే పుష్పరాజ్ రూలింగ్ ప్లాన్ అని టాక్ వినిపిస్తుంది. స్పెషల్ షోలకు పర్మిషన్ తీసుకోవడమే కాకుండా టికెట్ రేట్లు కూడా ఈ స్థాయిలో పెంచుకునేందుకు ప్రభుత్వ అనుమతి కోరాలన్నదే చిత్ర నిర్మాతల ఆలోచనగా తెలుస్తుంది. ఈ ప్లాన్ ఏం మాత్రం వర్కౌట్ అయినా తెలుగు రాష్ట్రాల్లో భారీ కలెక్షన్లు సాధ్యమే అన్న అంచనా పుష్ప నిర్మాతలను ఈ దిశగా నిర్ణయం తీసుకునేలా చేసిందట. సినిమాకు ఉన్న క్రేజ్ను క్యాష్ చేసుకోవాలంటే ఇదే పర్ఫెక్ట్ స్కెచ్ అన్నది కూడా వారి ఆలోచనగా కనిపిస్తుంది. ఈ విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. మరి ఇంత స్థాయిలో కాకుండా ఈ ధరలకు దరిదాపుల్లో అయిన టికెట్ రేట్లు పెంచేందుకు ప్రభుత్వాలు అనుమతిస్తే తమ టార్గెట్ చేరుకోవచ్చన్నది నిర్మాతల ఆలోచనని టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. పుష్ప పార్ట్ 2కు ముందు విడుదలైన కల్కి, దేవరా వంటి పెద్ద సినిమాలకు కూడా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇలాంటి అనుమతులే ఇచ్చాయి. తాము కూడా ఇలాంటి ప్రయోజనాలని పొందాలని పుష్ప నిర్మాతలు భావిస్తున్నారట. ఇప్పటికే తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సినిమాను పెద్ద ఎత్తున రిలీజ్ చేసేందుకు దాదాపుగా ప్రయత్నాలన్నీ పూర్తి చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్తో ఈ బజ్ను మరింత పెంచి గ్రాండ్ విక్టరీ సాధించాలని ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలో టికెట్ రేట్లు ఇంతగా పెంచాలని వారు ప్రయత్నాలు చేస్తున్నారన్న వార్తలపై ప్రేక్షకులు ఎలా స్పందిస్తున్నారన్నది ఆసక్తికరంగా మారింది. కుటుంబం అంతా కలిసి సినిమా చూడాలంటే కనీసం 3-4 వేలకు పైన ఖర్చు చేయాల్సిన పరిస్థితిని పుష్ప తీసుకొస్తే జనాలు విమర్శిస్తారా? కంటెంట్ కోసం అంత ఖర్చుకి రెడీ అవుతారా అన్నది కూడా హాట్ టాపిక్గా మారింది. ఇదండి సంగతి. మరి మీరేమనుకుంటున్నారు? టికెట్ రేట్లను పెంచితే మరి మీకు ఓకేనా? మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐడిటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.